సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ విశాఖ జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు చెన్నాయిపాలెం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. పినిగాడు జంక్షన్ లక్ష్మీపురం మీదుగా వేపగుంట జంక్షన్కు యాత్ర చేరుకోనుంది. అనంతరం గోపాలపట్నం, ఎన్నెడి జంక్షన్, కంచెరపాలెం, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, వెంకోజీపాలెం, హనుమంతువాక మీదుగా ఎండాడ చేరుకోనుంది. యాత్ర రాత్రికి ఎంబీబీ సిటీ ఎండాడలో సీఎం జగన్ బస చేయనున్నారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. జగన్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. యాత్ర సాగే ప్రాంతాల్లో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తరలివస్తున్న ప్రజలు సీఎం యాత్రకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేత కేఆర్ సూర్యనారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిల కోడ్ ఉల్లంఘనపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న కేఆర్ సూర్యనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆధారాలను ఎన్నికల కమిషన్కు అందజేశారాయన. హింసా రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఏపీ జీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డితో పాటు మరో 10 మందిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సూర్యనారాయణతో పాటు సమావేశాలకు హాజరైన పత్రికల్లో స్టేట్మెంట్లు ఇచ్చిన ఉద్యోగులందరిపై చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ ఏ జిల్లాల్లో సమావేశాలు పెట్టారో ఆ జిల్లాల కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ రోడ్ షోలు పెట్టినా జనం నుంచి స్పందన కరువవుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరులో నిర్వహించిన రోడ్ షోకు జనాలు రాక వెలవెలబోయింది. జనాలు లేరని తెలిసి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై బాబు అసహనం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి అతి కష్టం మీద డబ్బులు ఆశ చూపి కొంతమందిని తీసుకొచ్చినప్పటికీ వాళ్లు బాబు ప్రసంగం వినకుండానే వెనుదిరిగారు. తెలంగాణలో ఈ నెల 24 నుంచి మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 10వ తేదీ వరకు రోడ్ షోలు కొనసాగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్రలు కొనసాగనున్నాయి. తొలి రోజు మిర్యాలగూడ నుంచి ప్రారంభమై చివరి రోజు సిద్దిపేట బహిరంగ సభతో ముగియనున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో A4గా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావుకు మధ్యంతర బెయిల్ దక్కింది. తన తల్లికి అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో తల్లిని చూసేందుకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయనకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. పోలీస్ ఎస్కార్ట్ నడుమ జైలు నుంచి కరీంనగర్ వెళ్లనున్నారు రాధాకృష్ణరావు. బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్యాలెస్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు పెద్ద ఎత్తున నగరవాసులు హాజరయ్యారు. బీజేపీతోనే దేశ ప్రగతి సాధ్యమని మోదీ చెప్పుకొచ్చారు. స్థానిక అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజస్థాన్లో జోధ్పూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. భారత్ మాతాకి జై జై అంటూ జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఇనుమడించిందని యోగి ఈ సందర్భంగా అన్నారు. నగర నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో మంత్రి రోజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చూసి జనసేన పార్టీ నాయకులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామం అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో, రాజకీయాల్లో జీరో అని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. పొదలకూరు బహిరంగ సభకు జనాలు రాక చంద్రబాబు సభకు ఆలస్యంగా వచ్చాడని అన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే సభకు 1000 మంది జనాలు రాకపోవడం సిగ్గుచేటన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డోన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సమావేశమైన కేటీఆర్ చేవెళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వాన్ని సానుకూల స్పందన లభించిందన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముగ్ధం భవన్కు వెళ్లారు.
సిపిఐ రాష్ట్ర నాయకత్వం ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే అంశంపై సిపిఐ నేతలతో డిప్యూటీ సీఎం చర్చించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడా వెంకట్రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషా తదితరులు భేటీలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగండ్లు, కడగండ్లు మిగులుస్తున్నాయి. కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో తేమ శాతం మరింత పెరుగుతోంది. తడిసిన ధాన్యాన్ని రైతులు ఎండబెడుతున్నారు. మొలకలు వచ్చే పరిస్థితి కూడా ఉండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ముగిశాయి. ఈ నెల 14న ప్రారంభమైన వారోత్సవాలు వారం రోజులు కొనసాగాయి. హైదరాబాద్ మాదాపూర్లో వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి హాజరయ్యారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. వరంగల్లో అగ్నిమాపక సేవల శాఖ జిల్లా అధికారి మామిడి భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ముగింపు వారోత్సవాలకు ముఖ్య అతిథులుగా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ, వరంగల్ ఏసీపీ నదిరామ్ నాయక్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారం రోజులు అవగాహన కల్పించారు. నల్గొండలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా పట్టుబడిన వ్యక్తిని బైక్ పత్రాలు తీసుకురమ్మని పంపి అతనితో పాటు ఉన్న మహిళను రాత్రి వరకు స్టేషన్లోనే నిలువరించారు. దీంతో ఆమె స్టేషన్లోనే నిరీక్షిస్తూ అక్కడి మెట్లపై కూర్చుండిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పోలీసుల తీరుపై విమర్శలొస్తున్నాయి. హైదరాబాద్లో నకిలీ స్కిన్ హెయిర్ డాక్టర్ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్లం అనే ఫేక్ డాక్టర్ బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తానంటూ ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. అంతేగాక చర్మ రోగాల నివారణకు చికిత్స చేస్తాననే ప్రచారం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. యూపీ నుంచి వచ్చి హైదరాబాద్లో 2 చోట్ల క్లినిక్లు ఓపెన్ చేసినట్లుగా తెలిపారు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరులో ద్విచక్ర వాహనాలు దొంగలు హల్చల్ చేశారు. 2 దొంగలు ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను ఎత్తుకువెళ్లారు. చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని సింగపూర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి ఆలయంలోకి చొరబడిన దొంగలు 2 హుండీలోని దాదాపు 3,000 రూపాయల నగదును దొంగిలించారని గుడి పూజారి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేసవి తాపం నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేందుకు ఒడిషా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భువనేశ్వర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే ట్రాఫిక్ పోలీసుల కోసం ఏసీ హెల్మెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఎండల్లో కష్టపడే పోలీసుల కోసం ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెట్టినట్లుగా భువనేశ్వర్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఐపీఎల్లో ఢిల్లీ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేయగా 199 పరుగులకే ఢిల్లీ ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ ఆటగాళ్లు హెడ్ 89, షాబాజ్ 59 పరుగులు చేశారు. ఈ విజయంతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. ఐపీఎల్లో ఇవాళ 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రాత్రి 7:30 పంజాబ్ గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు రాంచీలో పర్యటించారు. స్థానికంగా ఫుట్బాల్లో శిక్షణ పొందుతున్న బాలికలతో సరదాగా గడిపారు. యువ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులతో కలిసి సెల్ఫీలు దిగారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని, బాలికలు ఫుట్బాల్లో ఉన్నతంగా రాణించాలని ప్లేయర్లకు సచిన్ పిలుపునిచ్చారు. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సరిహద్దులో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో వడగాల్పులు తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పలు చోట్ల 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.